మీ అమ్మ నాయనని మంచిగా చూసుకోలేకపోతున్నారా? సో చాలామంది మీ అమ్మ నాయన కావాల్సినటువంటిది హ్యాపీనెస్, వాళ్ళకున్నటువంటి సంతోషాన్ని, వాళ్ళకున్నటువంటి ఏదైతే లేక ఇన్ని రోజులు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ యొక్క పేరుని, అయినటువంటి ఆ యొక్క శ్రమని మీరు గుర్తించలేకుండా వాళ్ళని ఇంకా బాధ పెడుతున్నారా? ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలామంది యూత్, చాలామంది చిన్న పిల్లల కాడ నుంచి ఇట్లంగా తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళకి ఏదో ఇబ్బంది పెట్టేసి, వాళ్ళని అనరాని మాటలు అనేసి వాళ్ళని చాలా బాధ పెట్టినటువంటి సినారియోస్ మనం చాలా చూస్తూ ఉన్నాం. కాబట్టి యూత్ ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ మీ పేరెంట్స్ని మంచిగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీరు మీ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇస్తారో అదే రెస్పెక్ట్ మీకు వేరే వాళ్ళ దగ్గర నుంచి మీకు వస్తూ ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా లవ్ యువర్ పేరెంట్స్. డెఫినెట్లీ మీ పేరెంట్స్ని మీరు ఎంతగా మీరు ప్రేమించగలిగితే అంతగా మీ యొక్క సక్సెస్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కొన్ని ఇన్సిడెంట్లో వాళ్ళు ఏదైతే చెప్తూ ఉంటారో, ఏది చేయాలో ఏది చేయకూడదు అది కొద్దిగా మీరు రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళ మాట వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే నౌ డేస్ చాలామంది ఈ మొబైల్లో బాగా ఎక్కువగా మొబైల్ బానిసలు అయిపోయి మొబైల్లో బాగా చూస్తూ పేరెంట్స్ కన్వర్జేషన్స్ అనేది తక్కువైపోతుంది. అంటే ఒక తండ్రి వచ్చేసి డ్యూటీ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో వచ్చి కూర్చొని మీతో మాట్లాడాలి, ఏదో ఒకటి 2 నిమిషాలు మీతో టైం స్పెండ్ చేయాలి అని అంటే మీరు మొబైల్లో చిట్ చాట్ చేస్తూ కానీ, సో దాని తర్వాత మీ పేరెంట్స్ తోటి కన్వర్జేషన్స్ లేకుండా దూరం వెళ్ళిపోయి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలని టైం స్పెండ్ చేయాలని అనుకున్నప్పుడు యు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ద టైమ్ ఫర్ యువర్ పేరెంట్స్. ఎస్పెషల్లీ ఫస్ట్ గివ్ ద టైమ్ ఫర్ యువర్ పేరెంట్స్కి ఖచ్చితంగా మీరు టైం ఇవ్వండి. పేరెంట్స్కి ఇలా టైం మీద నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగా మీకున్నటువంటి ఒక ప్రేమ ఏదైతే ఉంటుందో అది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే లాంగ్ లైఫ్ అన్నది మనకు ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, సో చాలా మంది మీ యొక్క తల్లి ఎంత చేసినా కానీ, తల్లిదండ్రులు ఎంత చేసినా కానీ అది చాలా తక్కువ. ఎందుకనంటే మా పేరెంట్స్ గిలంగా వాళ్ళు ఎంత చేసినా అలాంటి తల్లిదండ్రులు నాకు దొరకడం నాకెంతో అదృష్టం అని నేను అనుకుంటాను. కాబట్టి అలాంటి తల్లిదండ్రులు నీకు దొరకడం నువ్వు ఇలాగా చాలా అదృష్టవంతులు. ఈ లోకంలోనికి వచ్చినప్పుడు తల్లి కానీ తండ్రి కానీ ఓన్లీ మనకు జన్మనిచ్చి ఈ లోకాన్ని పరిచయం చేస్తుంది ఒక తల్లి. కానీ ఈ యొక్క ప్రపంచాన్ని అంతా ఏలడానికి సంబంధించినటువంటి ఒక నాలెడ్జ్ అనేది నీలోనే ఉంటుంది. కాబట్టి సో దాన్ని నువ్వు ఛాలెంజ్ చేసుకుంటూ మా పేరెంట్స్ నాకేం సంపాదించలే, మా అమ్మ నాకేం సంపాదించలే, మా నాయన నాకేం సంపాదించలే అనేది వాళ్ళపైన కోపంతో, వాళ్ళపైన ద్వేషంతో వాళ్ళని కొట్టడము, వాళ్ళని తిట్టడము, సో వాళ్ళకి కావాల్సినటువంటి నెగిటివ్ అంటే వాళ్ళు చదువుకోకపోవచ్చు కానీ తనకున్నటువంటిది ఒకే ఒక ఆశ ఏంటి తెలుసా? మా తల్లిదండ్రులు ఎప్పటికైనా సరే నా కొడుకు బాగుండాలి, మా పాప బాగుండాలన్నది ఒకటే ఒక ఆలోచనతోటి ఎప్పుడైనా సరే వాళ్ళు ఎక్కడ ఇల్లంగా ఏడవడం ఇల్లంగా ఎప్పుడైనా వాళ్ళు ఏడిస్తే మన కళ్ళకి వెళ్ళి ఫస్ట్ వచ్చేది మన కన్నీరు మాత్రమే. కాబట్టి సో తల్లిదండ్రులు మంచిగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి అంటే చాలామంది లేడీస్ లైక్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క మ్యారేజెస్ గురించి కానీ, యొక్క మీ స్టడీస్ గురించి కానీ, మీ తండ్రి ఏదైతే కష్టపడుతూ ఉన్నాడో, ఏదైతే లేక మమ్మీ కష్టపడుతున్నదో మీరు అనరాని మాటలు అనేసి మీ పేరెంట్స్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్ ఏంటి అని అంటే ఓపిక అనేది చాలా తక్కువగా ఉంటుంది, పేషెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. షౌట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. మీరు అన్న ఒక్క మాటల ద్వారా కొన్ని మాటల ద్వారా బాగా హట్ అయిపోయి వాళ్ళకు గదిలోనికి వాళ్ళ లైక్ మమ్మీ డాడీ మా పాప ఇట్లా అన్నది, మా బాబు ఇట్లా అన్నది అని చెప్పేసి కుమ్మిలిపోయి ఏడుస్తూ ఉంటారు. మీ కళ్ళ ముందు ఎప్పుడు ఏడవరండి. సో కాబట్టి ఖచ్చితంగా దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. మీకు ఏదన్నా కోపం వస్తే అట్లీస్ట్ ప్రేమతోటి అయినా సరే డాడీకి ఇది ఇలా చెప్పారు, డాడీ మమ్మీ ఇలా చెప్పింది అని చెప్పేసి కొంచెం కన్వర్జేషన్ కొంచెం ఓపికతో ఉంటే 2 నిమిషాల కోపం ప్రాణం తీస్తుంది. కాబట్టి ఆ యొక్క 2 నిమిషాలు నువ్వు తల ఉంచుకొని నువ్వు కరెక్ట్ సమాధానం ఇవ్వగలిగితే మాత్రం ఖచ్చితంగా నువ్వు విజయం అనేది సాధిస్తూ ఉంటావంటే. ఇప్పటి వరకు మనం చాలా ఇన్సిడెంట్లు చూసినాం. మా మమ్మీ లైక్ ఏదైనా ఒక మాట అని అంటే అనవసరంగా వెళ్ళేసి ఏదో పాయిజన్ తీసుకోవడమో, డాడీ ఏదో అనడానికి పోచి పాయిజన్ తీసుకోవడమో, చదువులో ఫెయిల్ అని ఒక పాయిజన్ తీసుకోవడము, సో ఇలాంటివి చాలా ఇన్సిడెంట్ రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మీరు స్ట్రాంగ్గా ఉంటూ మీ పేరెంట్స్కి ధైర్యం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకే ఉంటుంది. కాబట్టి సో ఎందుకనంటే తను నీపైన పెట్టుకున్నటువంటి హోప్స్ ఏదైతే ఉంటుందో, తను నీపైన పెట్టుకున్నటువంటి మీ తల్లిదండ్రులు నీపైన పెట్టుకున్నటువంటి ఆ యొక్క బాధ్యత ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో ఖచ్చితంగా మీ పేరెంట్స్ చెప్పిన మాట వినడానికి ప్రయత్నం చేయండి. అప్ టు 6th క్లాస్ 7th క్లాస్ 8th 9th 10th క్లాస్ వరకు కొంచెం ఇబ్బంది పెట్టకుండా అట్లీస్ట్ వాళ్ళకు ఒబీడియన్స్గా గివ్ ద రెస్పెక్ట్ ఫర్ ద పేరెంట్స్. ఒకరోజు ఇట్లనే ఒక పర్సన్ ద యూత్ మెంబర్ ఈజ్ లైక్ ఇంటర్మీడియట్ 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్కి వెళ్ళారు. ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత ఆ పర్సన్ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత చెప్పినా కానీ ఈజ్ నాట్ ఏబుల్ టు లిజన్, అస్సలు వినట్లేడంట. సో వినకపోతే ద పర్సన్కి ఒకరోజు వాళ్ళ బాబు బర్త్డే ఉంటే వాళ్ళ డాడీ ఏదైనా చెప్పినప్పుడు వినకుండా మమ్మీ ఏమైనా చెప్పినప్పుడు షౌట్ చేస్తూ ఉంటే ఆ పర్సన్ని ఎవరైతే వాళ్ళ డాడీ వాళ్ళ బాబుని పిలిచి, అరే ఇన్ని రోజులు నువ్వు
మీ ఫ్రెండ్స్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేసావు, లేక మీ బయట బాగా తిరుగుతూ ఉన్నావు, నేను చెప్పిన మాట అస్సలు వినట్లేవు, కానీ యూ హ్యావ్ టు డూ ఇట్ వన్ థింగ్ రా, ఇది ఒక్క రోజైనా కనీసం నా గురించి ఒక్క రోజైనా సరే 1 డే నాకు ఒక టైం ఇవ్వు, నువ్వు నాతోటి స్పెండ్ చేయి అని చెప్పేసి అని అన్నప్పుడు సో ఖచ్చితంగా బాబు ఉండేసి ఎప్పుడు మళ్ళీ నేను డిస్టర్బ్ చేయను, ఒక్కరోజు నాకు టైం ఇస్తే చాలు, నేను ఎప్పుడు నేను డిస్టర్బ్ చేయను, నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి ఆ మాట వాళ్ళ బాబుకి చెప్తాడు. ఆ బాబు సరే డాడీ రేపటి నుంచి నన్ను ఎప్పుడు డిస్టర్బ్ చేయవు కదా, ఈ రోజు మాత్రమే నేను నీ మాట వింటాను, రేపటి నుంచి అస్సలు నీ మాట వినను అని చెప్పేసి అని అన్నప్పుడు అయితే బైక్ పైన తండ్రి కొడుకులు ఇద్దరు కలిసేసి దాన్ని స్టార్టెడ్ గోయింగ్ టువర్డ్స్ లైక్ బైక్. అంటే బైక్ పైన వెళ్తున్నప్పుడు ఆ రోజు వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే కన్వర్జేషన్స్ ఉన్నాయో కన్వర్జేషన్లో కొంచెం లైక్ అండర్స్టాండింగ్తో పాటు ఇతను బాబు ఆల్రెడీ విన్నాడు కాబట్టి దాన్ని స్టార్ట్ గోయింగ్. ఒక్కసారి మీ కాన్ బిలీవ్, ఎవరైతే అలా బాబు ఉన్నాడో డైరెక్ట్లీ వాళ్ళ ఫాదర్ ఈ హ్యాస్ బిన్ టేక్ ఇట్ టు ది హాస్పిటల్. ఏం డాడీ ఇక్కడ నాకు హాస్పిటల్ ఎందుకు తీసుకొచ్చినావు అని చెప్పేసి వాళ్ళ బాబు గట్టిగా వాళ్ళ డాడీతో అన్నప్పుడు, ఈరోజు ఒక్కరోజు నువ్వు నా మాట వింటున్నావు కదా విను అని చెప్పేసి అన్న తర్వాత డైరెక్ట్లీ దెన్ ఈ వెంట్ ఫర్ ద హాస్పిటల్ నియరెస్ట్గా ఉన్నటువంటి లైక్ ఫ్రూట్ మార్కెట్స్కి వెళ్ళి అక్కడ కొన్ని ఫ్రూట్స్ తీసుకొని సో దాని తర్వాత ఆ ఫ్రూట్స్ తీసుకొని దానికి వెంట్ ఫర్ ద హాస్పిటల్. సో హాస్పిటల్స్కి వెళ్తున్నప్పుడు హాస్పిటల్లో ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 5 to 6 పేషెంట్స్ ఉంటారు. సో లోపలికి ఎంటర్ కాగానే సో బాబుని ఉండేసి ఇది ఒక్కరోజు నువ్వు నా గురించి చేయబెట్ట, నువ్వు ఎప్పుడు ఇట్లంగా నేను డిస్టర్బ్ చేయను అని చెప్పేసి ఏదైతే డాడీ ఆల్రెడీ వాళ్ళ బాబుకి చెప్పాడు కాబట్టి వాళ్ళ డాడీ ఏం చేశాడు సీరియస్గా వాళ్ళ బాబు లోపలికి ఎంటర్ అయిపోయి ఫస్ట్ ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళేసి నేను ఒక్క పాయింట్ చెప్తున్నా వినుబెట, ఎవరైతే పేషెంట్ దగ్గరికి నువ్వు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ పర్సన్ దగ్గర నువ్వు వెళ్తూ ఉన్నావో వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఇన్సిడెంట్ ఏం జరిగింది, ఆ బాబుకి ఏమైంది అని మాత్రం ఒక 1 minute 2 minutes అక్కడ టైం స్పెండ్ చేసి వాళ్ళతో కొంచెం కన్వర్జేషన్స్గా ఇది ఒక్క హెల్ప్ నాకు చెయ్యి అని చెప్పేసి అన్నప్పుడు ఖచ్చితంగా బాబు ఏం చేశారంటే ఫస్ట్ ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళాడు. పేషెంట్ దగ్గరికి వెళ్ళగానే ఆ పేషెంట్ ఉన్నటువంటి ఏదైతే లైక్ బండి పైన ఫాస్ట్గా పోతూ ఉంటే కాళ్ళు విరిగి మంచిగా లైక్ ఒక కాలు పైనకి ఇలా కట్టేసి అక్కడ ట్రీట్మెంట్ అన్నది ఇవ్వడం. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ మమ్మీ డాడీ ఆ పేరెంట్స్ లైక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగుతున్నారు, అమ్మ ఏమైంది అని అంటే మా బాబు చెప్తే వినకుండా బైక్ ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి కింద పడి యాక్సిడెంట్ అయ్యి ఒక కాలు ఇరిగిపోయింది, జీవితాంతం అతను నిలబడేటటువంటి సిచ్యువేషన్ ఉందంట అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఆ బాబుతో చెప్పగానే ఆ బాబుకి కొంచెం బాధ అనిపించేసి కొంచెం అయ్యో మా తల్లిదండ్రుల మాట నేను వినకపోతే ఏంటి నా పరిస్థితి, దాన్ని ఈజ్ అండర్స్టాండింగ్. అంటే అక్కడ ఉన్నటువంటి సినారీ ఏదైతే ఉందో ఒక అతనికి యాక్సిడెంట్ అయిపోయి కాళ్ళు ఇరిగిపోయింది. నెక్స్ట్ ఇంకొక పర్సన్ దగ్గరికి వెళ్ళేసి దాన్ని ఆస్క్ ఆ పర్సన్ వచ్చేసి కాళ్ళు చేతులు 2 విరిగిపోయిన తర్వాత పక్కన దగ్గరికి వెళ్ళేసి అమ్మ ఏమైంది అని అంటే నేను చెప్పకుండా ఫ్రెండ్స్ ఇంకా బాగా తిరిగి ఆల్కహాల్ తీసుకొని తాగి కింద పడి ఇద్దరికి దెబ్బలు తగిలినాయి. పక్కనున్న ఆయన దెన్ ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు, ఒకరికి కాళ్ళు చేతులు ఒకరికి 2 కాళ్ళు విరిగిపోయినాయి అని చెప్పేసి చెప్పినప్పుడు ఈ పర్సన్కి ఇంకా కొంచెం లైక్ ఏదో ఒక సాడ్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దాని తర్వాత థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైందమ్మా ఈ బాబుకి ఏమైంది, మొత్తం అంతా ఒళ్ళంతా కాలిపోయింది అని అన్నప్పుడు సో ఖచ్చితంగా ఆ పేరెంట్స్ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్స్ చెప్పారంట బాబుతోటి, నేను ఏమనలేదు నాన్న, ఇట్లా బయటికి తిరగొద్దురా, ఇలా చెయ్యొద్దురా, ఇలా ఉండాలిరా, ఇలా ఉండాలిరా లైక్ మంచిగా ఉండాలిరా, చెప్పిన మాట వినేసి టైంకి వచ్చి టైంకి వెళ్ళాలరా, మంచిగా చదువుకోవాలరా అనేది ఒక్క మాట చెప్పాను నేను. కానీ నా మాట వినకుండా ఇతను వెళ్ళేసి లైక్ పెట్రోల్ పోసుకొని లైక్ కిరోసిన్ పోసుకొని సూసైడ్ చేసుకొని మొత్తం తీసుకొని అంట పెట్టేసుకున్నాడు. దాని తర్వాత ఈరోజు తన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, ఒళ్ళంతా కాలిపోయింది, డాక్టర్స్ బతకలేడు అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి ఈ వర్డ్స్ చెప్పగానే సో ఏదైతే లైక్ చిన్ని ఏదైతే ఆవేశాలు ఉంటాయో ఆ ఆవేశాల ద్వారా ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఎవరైతే ఆ బాబుతోటి వీళ్ళందరూ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ పేషెంట్స్ ఉన్నటువంటి వాళ్ళ మమ్మీ డాడీ చెప్పినప్పుడు దాన్ని స్టార్టెడ్ క్రయింగ్ అలాట్. ఫస్ట్కి వెళ్ళినప్పుడు నార్మల్ ఉండే, సెకండ్కి వెళ్ళిన నార్మల్, థర్డ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు దెన్ ఈ హాస్ ఫేస్ ద లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. అంటే మళ్ళీ అట్లా అనేది ఎంతైతే యాక్టివ్గా పర్సన్ హాస్పిటల్స్కి వెళ్ళారో అంతే సాడ్గా దెన్ ఈస్ కమింగ్ అవుట్. సో బయటకు వచ్చేసి అందరితో మాట్లాడేసి అక్కడక్కడ ఫ్రూట్స్ ఇచ్చేసుకుంటూ వచ్చాడు. బయటకు వచ్చినప్పుడు మాత్రము దెన్ ఈస్ క్రయింగ్ అలాట్, చాలా ఏడుస్తూ పరిగెత్తుకొని వచ్చి డాడీని హగ్ చేసుకొని
డాడీ ఐమ్ రియల్లీ సారీ డాడీ, మమ్మీ ఐమ్ రియల్లీ సారీ మమ్, ఇంటికాడికి వెళ్ళిన తర్వాత దెన్ ఈస్ క్రై అలాట్. సో ఈరోజు నేను ఎప్పుడైతే నీ మాట విననో, ఎప్పుడైతే మీరు చెప్పినటువంటి నేను మాటలు విననో, ఖచ్చితంగా నాకేమన్నా అయితే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో నేనేమైపోతాను అన్నటువంటిది, అక్కడ ఉన్నటువంటి నా గురించి మీరు ఆలోచన చేస్తున్నటువంటి ఆ యొక్క పాయింట్ ఏదైతే ఉందో మమ్మీ, రియల్లీ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పేసి, సారీ మమ్మీ ఐ నెవర్ డూ ఇట్ సచ్ టైప్ ఆఫ్ అ థింగ్, నేను ఖచ్చితంగా నీ మాట వింటాను, నేను సపోర్ట్ చేస్తాను, మీరు చెప్పిన మాట నేను వింటాను అని చెప్పేసి ఎప్పుడైతే ఆ బాబు చెప్తాడో అప్పుడు దెన్ హ్యాస్ బిన్ రియలైజ్. అంటే ఒక మనిషికి ఎవరైతే లేక చెప్పినప్పుడు వినకపోతే, నువ్వు ఆల్కహాల్ తీసుకోవద్దురా, నేను మాజాప్ను నేను తీసుకుంటున్నాను, నెక్స్ట్ స్మోకింగ్ చేయొద్దురా, నెక్స్ట్ ఈ ప్లేస్కి వెళ్ళొద్దురా, చెడు పని చేయొద్దురా, మంచిగా బతకాలరా, మంచిగా చదువుకోవాలరా, ఇలాంటివన్నీ చెప్పినప్పుడు ట్రై టు అండర్స్టాండ్ ద పేరెంట్స్. ఎందుకనంటే నీకేమన్నా అయితే ఖచ్చితంగా నీ ముందు నిలబడి నీ గురించి కన్నీరు కార్చేవారు ఒకరే ఒకరు, ఈజ్ అన్ హీరో, ద ఫాదర్ అండ్ ద మదర్. ఎవ్వరూ రారు, ఎవరు నీ ఫ్రెండ్స్, నాకు నో బడీ విల్ కమ్. ఫ్రెండ్స్ కన్నా చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ ఎవరు అని అంటే మీ పేరెంట్స్ కాబట్టి, సో మీ పేరెంట్స్ని మాట వినండి. సో మీ పేరెంట్స్కి సంబంధించినటువంటి ఏదైతే లేక వాళ్ళు కొంచెం సాడ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని మీరు లైక్ కన్వర్జేషన్స్ అవుతూ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా మీరు ఎప్పుడైతే మీరు ఫోకస్ చేస్తారో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఎందుకనంటే లవ్ యువర్ పేరెంట్స్. హీరో ఎవరు అని అంటే ఎవరు లైక్ డిఫరెంట్ హీరోస్ నేమ్స్ చెప్తూ ఉంటారు. సో రియల్ హీరో ఈజ్ యువర్ డాడ్. సో ఖచ్చితంగా దెన్ ఐ కెన్, మై హీరో ఈజ్ మై డాడ్, మై హీరోయిన్ ఈజ్ మై మామ్. సో కాబట్టి సో మనకున్నటువంటి ఆ హీరోయిన్లు ఎవరైతే లేక బయట ఎవరెవరో పర్సన్స్ అనుకుంటూ ఉంటాం, కానీ సో ఖచ్చితంగా దే ఆర్ ద హీరోస్, దే విల్ బీ అబ్జర్వ్డ్. అంటే వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యూచర్ అంతా వాళ్ళు మనం ఏదైతే చేస్తున్నామో అది వాళ్ళు ఏదైతే చేస్తారో అది మనం చేయకుండా మన ఫ్యూచర్ పైన మనం ఫోకస్ చేసి చదివిస్తూ ఉన్నారు. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్. కష్టపడి చదవండి. మీరు ఒక మంచి స్థాయిలో ఉంటే మాత్రం వాళ్ళకి అంత మించి సంతోషం ఇంకోటి ఉండదు. కాబట్టి సో అట్లీస్ట్ బీ పేషెన్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత పేషెన్స్ ఉంటే అంత పైనకి వస్తావు. కాబట్టి ఆ ఓపికతోటి మీ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇస్తూ, ఎందుకనంటే నేను ఉన్నటువంటి నాకు జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్, చాలామంది టీచర్స్ పేరెంట్స్ ఇలా చెప్తూ ఉన్నప్పుడు దెన్ ఐ ఫీల్స్ సో సాడ్. సార్ మా బాబు 10th ఫెయిల్ అయ్యాడు అని చెప్పేసి ఏదో ఒక చిన్న వాయిస్ ఇస్తేనే కొంచెం ఇలా తిట్టగానే దాన్ని అతను వెళ్ళేసి సూసైడ్ చేసుకొని చనిపోయాడు సార్. సో మా బాబు బయటకు వెళ్ళొద్దురా, తిరగొద్దురా, ఇలా తిరిగితే బాగుండదురా అని ఒక మాట చెప్తే వాడు వచ్చి నన్ను కొట్టాడు సార్. సో ఇలాగ కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తూ ఉంటే ఐ ఫెల్ సో సాడ్. సో కాబట్టి ఇది బాగా దృష్టిలో పెట్టుకోండి. ఆల్ ద యూత్ మెంబర్స్, నాట్ ఓన్లీ ఆ యూత్, ఎవరైతే పెళ్ళిళ్ళు అయినాయో, ఎవరైతే లేక పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి లైక్ ఇంపార్టెన్స్ అన్న. లవ్ యువర్ పేరెంట్స్. మీరు ఓల్డ్ ఏజ్ హోమ్లలో పేరెంట్స్ని వేసేసి మేము హ్యాపీగా ఉంటాము, లేక ఏదో ఆర్ఫనేజ్లలో వేసేసి మేము హ్యాపీగా ఉంటాము అని అంటే మీ అంత లైక్ వరస్ట్ ఫెలోస్ ఇంకొకరు ఉండరు. కాబట్టి అట్లీస్ట్ బీ హ్యాపీ, లవ్ యువర్ పేరెంట్స్, ట్రై టు అండర్స్టాండ్ యువర్ పేరెంట్స్ ఎప్పుడైతే మీరు అర్థం చేసుకోగలుగుతారో ఖచ్చితంగా మీ యొక్క సక్సెస్ అన్నది ఖచ్చితంగా మీకు ఉంటుంది. కాబట్టి సో ఫస్ట్ గివ్ ద ఇంపార్టెన్స్ అబౌట్ యువర్ పేరెంట్స్కి మీరు ఖచ్చితంగా మీరు ఇంపార్టెన్స్ అని ఇవ్వండి. వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో ఖచ్చితంగా గాడ్ విల్ టేక్ కేర్ ఆల్ ద థింగ్స్, నేచర్ విల్ స్పీక్ ఆల్ ద థింగ్స్ అండ్ యూ విల్ గెట్ ద బిగ్ సక్సెస్, దెన్ యూ విల్ గెట్ అచీవ్డ్ ఇన్ యువర్ లైఫ్. సో లైఫ్లో నువ్వు విజయాన్ని అనేది సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ లైక్ పేరెంట్స్. సో లవ్ యువర్ పేరెంట్స్. సో ఖచ్చితంగా మీ పేరెంట్స్ని ఎప్పుడైతే మీరు ఖచ్చితంగా మీరు ప్రేమిస్తారో ఖచ్చితంగా మీ విజయానికి ఇలాగా వాళ్ళ ఆశీర్వాదం అనేది ఉంటుంది. కాబట్టి సో డెఫినెట్లీ సో లవ్ యువర్ పేరెంట్స్, డోంట్ నెగ్లెక్ట్ యువర్ పేరెంట్స్. ఎందుకంటే ఒక పేరెంట్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి, పేరెంట్స్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అడగండి, ఆ పేరెంట్స్ విలువ ఏంటో తెలుస్తుంది. ఒక ఫుడ్ లేని దగ్గరికి వెళ్ళేసి అడగండి, ఆ ఫుడ్ విలువ ఏందో తెలుస్తుంది. ఒక రైతు దగ్గరికి వెళ్ళండి, తను చేస్తున్నటువంటి ఆ పని ఏందో తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే అదే ఇంపార్టెన్స్ పైన మీరు ఫోకస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా యూ కెన్ బి లవ్ యువర్ పేరెంట్స్. సో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. సో యూ కెన్ బి గెట్ ద సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ ఇన్ ద వీడియో what we given in the link. So my name is Suresh, handwriting expert and graphologist. To get the more videos, please subscribe to my channel. So thank you so much.